చెప్పనా ఏం కావాలి? అన్న నిన్న ఇక్కడ బ్యాక్ పూజ చేయించుకున్నాను. మీరు బై మిస్టేక్ గా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేశారు. నిన్న షాప్ దగ్గరకు వచ్చాను, అప్పుడు దాకా షాప్ క్లోజ్ అయిపోయింది. అందుకే ఈ రోజు 10 రూపాయలు ఇచ్చేసి వదిలామని వచ్చాను. అవునా, ఇది ఇయడానికి అంత దూరం నుంచి వచ్చారా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా. మా నాన్న ఇప్పుడు లేడు, చనిపోయారు. కానీ ఆయన చెప్పిన మాట మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటుంది. వేరే వాళ్ళ డబ్బులు ఎక్కువసేపు అంత ఉండకూడదు, ఎందుకంటే ఆ దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. తమ్ముడు షాప్ చూసుకో, ఒక్క నిమిషం వస్తాను. అన్నా, మొన్న ఇక్కడ గిఫ్ట్ తీసుకుని వెళ్ళాను, మీరు 300 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ విషయం నాకు తెలిసి కూడా నేను మీకు ఇవ్వలేదు, అందుకే ఈ రోజు ఇచ్చాకొచ్చాను. సారీ అన్న, ఏమనుకోకండి. మరి ఈ రోజు ఎందుకు వచ్చావు? వేరే వాళ్ళ డబ్బులు ఎక్కువసేపు మన దగ్గర ఉండకూడదు. పైన దేవుడు చూస్తుంటాడు. తమ్ముడు షాప్ చూసుకోండి, ఇప్పుడే వస్తాను. ఏమైందన్నా అర్జెంట్ గా డబ్బులు తీసుకుని రమ్మన్నావు? నేను ఒకరితో 50,000 అప్పు ఇప్పించుకున్నా. వాళ్ళు చనిపోయారు కదా, ఈ విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం అనుకున్నా, కానీ నాకు తర్వాత అర్థమైంది వేరే వాళ్ళ డబ్బులు మన దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు. ఆ దేవుడు అంతా చూస్తూ ఉంటాడు. అన్న రేపు ఎగ్జామ్ లో ఫీజు కట్టిన లాస్ట్ డేట్ అన్న, లేదంటే ఎగ్జామ్ కూర్చోబెట్టరు. అవునా, సరే ట్రై చేద్దాం లేరా, దేవుడు ఉన్నాడుగా. రే, ఇది 50,000 ఉంది. మీ నాన్న ఉన్నప్పుడు మీ నాన్నతో అప్పు ఇప్పించుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.